ఒక ప్రెషర్ కుక్కర్లో వాటర్ ఎక్కువగా ఉంటే స్టీమ్ రిలీజ్ అవ్వకపోతే అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. అలాగే పేరెంట్స్లో స్ట్రెస్ బిల్డ్ అవుతూనే ఉంటుంది. దాన్ని రిలీజ్ చేయకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతాయి. ఒకరోజు నా ఫ్రెండ్ చాలా ఉద్విగ్నంగా నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన 10th క్లాస్ చదివే పిల్లలకి తండ్రి. ప్రతిరోజు నా పిల్లల ఫ్యూచర్ కోసం చాలా కష్టపడుతున్నాను. కానీ డాక్టర్ అన్నారు బీపీ ఎక్కువయిందంట, నిద్ర సరిగా పట్టడం లేదు, షుగరు ఎక్కువయింది, కనీసం పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, దాంతో ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలామంది తల్లిదండ్రుల మనసులో మాటలు విన్నట్లే అనిపించింది. అందరం పిల్లల ఫ్యూచర్ గురించి పరుగులు తీస్తున్నాం, కానీ మన ఆరోగ్యం గురించి మనమే ఆలోచించడం మర్చిపోతున్నాం. మన టెన్షన్ వల్ల మనం నష్టపోతున్నాము, అలాగే పిల్లలు కూడా. మనం అనుకునే విధంగా మనం బాధపడటం మన మీదే ప్రభావం చూపిస్తుంది అనుకుంటాం, కానీ మన స్ట్రెస్ వల్ల మన శరీరం మీదే కాదు, అది ఇంట్లో అన్ని వైపులా ప్రభావం చూపిస్తుంది. మనం మౌనంగా ఉన్న మన పిల్లలు మన బాధని గ్రహిస్తారు, కానీ వాళ్ళు దాన్ని చూపలేరు. వాళ్ళ మనసులో అది బాగా పడిపోతుంది. పిల్లలు చిన్న వయసులోనే బెదిరిపోయినట్టుగా, అయోమయంగా, స్ట్రెస్గా ఉన్నట్టు మారిపోతున్నారు. వాళ్ళకి ఫీలింగ్స్ యొక్క పేర్లు తెలియకపోయినా బాధ మాత్రం రికార్డ్ అవుతుంది. పేరెంట్స్గా మొదట మనం ఒక నిర్ణయం తీసుకుంటే అది చాలా పెద్ద మార్పు వస్తుంది. మన స్ట్రెస్ని చిన్న చిన్న సాధనాలతో కంట్రోల్ చేయాలి. ఉదాహరణకి, ప్రతిరోజు 10 నిమిషాలు సైలెంట్గా ఉండటం, డీప్ బ్రీత్ ఇన్హేల్ చేసి స్లోగా ఎక్సేల్ చేయటం, కాసేపు మొబైల్ ఫోన్ని పక్కకు పెట్టడం. ఇవి మన మనసుని శాంతంగా ఉంచుతాయి. ఇలాంటి చిన్న మంచి అలవాట్లు మీ శరీరానికి, మనసుకి బాగుంటాయి. మీరు హ్యాపీగా ఉంటే మీ పిల్లలు సేఫ్గా ఫీల్ అవుతారు. మీరు కూల్గా ఉంటే వాళ్ళ ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ జీవితం ప్రశాంతంగా చేయటం మీరు మీ పిల్లల జీవితానికి ఇచ్చే గొప్ప గిఫ్ట్ అవుతుంది. ఈరోజు ఒక్క నిమిషం ఆలోచించండి. నేను ఇలాగే స్ట్రెస్తో బతుకుతానా, లేదా నా కోసం, నా పిల్లల కోసం శాంతిని నిర్మించుకునేందుకు మొదలు పెడతానా? ఈ చిన్న నిర్ణయం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మీ పిల్లల మనసుని కాపాడుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం ఒక ప్రశాంతమైన తరం కోసం.